ఈరోజు మామిడికాయ పచ్చిమిర్చి ఇవి రెండిటితో పచ్చడి అయితే చేస్తున్నాను. ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి తొడలన్నీ ఒలిచేసి శుభ్రంగా కడిగేసి ఆయిల్లో ఫ్రై చేస్తాను. కళాయిలో కొంచెం ఆయిల్ అయితే పోసాను. పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసి ఆయిల్లో వేసేస్తాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తాను, పచ్చిమిరకాయలు ఎగిరిపోకుండా. స్టవ్ అయితే స్విమ్లో పెట్టేసి మగ్గనిస్తున్నాను పచ్చిమిరకాయలు. ఈలోపు మామిడికాయ కూడా తోలుచేస్తాను. ఇలా మామిడికాయతో పచ్చిమిర్చి వేసి పచ్చడి చేయటం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు చూసి నేర్చుకొని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తోలంతా తీసేసాను. ఇప్పుడు ముక్కలు కోసేసేస్తాను. ఇలా ఈ సైజ్ ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. ముక్కలు అయితే కోసేసాను. పచ్చిమిరకాయలు వేగిపోయినాయి. ఇందులోని ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నా. ఇది కూడా కొంచెం ఫ్రై చేస్తాను. మామిడికాయ ముక్కలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిస్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేస్తాను. నలిగిపోయింది. ఇప్పుడు ఇందులో వేపుకున్న పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు కూడా వేసాను. రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది. మొన్న కంట్లో పడింది కదా పచ్చిమిర్చి తొక్కు, అప్పటి నుంచి రోట్లో నూరాలంటే కొంచెం భయం వేస్తుంది. అందుకని మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టేశాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం మెంతులు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీకి పట్టుకున్న ఈ పచ్చడి కూడా వేసేసి ఇదంతా ఒకసారి కలిపేస్తాను. ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇందులో తాలింపులో ఇంగువ వేయటం మర్చిపోయాను. ఇంగువ వేస్తే ఇంకా బాగుంటుంది. ఈ పచ్చడికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పచ్చడి మీకు తెలిస్తే మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంది టేస్ట్.